జీవితం అనేది ఒక యుద్ధం లాంటిది. మనం ఒక్కోసారి ఓడిపోతామని భయపడతాం. నేను ఇది చేయగలనా, రిజల్ట్ ఎలా ఉంటుందో అనే ఆందోళన మనల్ని ముందుకి సాగనివ్వదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన గాంధీవాన్ని కింద పడేశాడు. అప్పుడు కృష్ణుడు చెప్పిన మాటలు ఇప్పటికీ మన సమస్యలకు పరిష్కారాలే. అవేంటో చూద్దాం. మనం చేసిన తప్పు ఏంటంటే పని మొదలు పెట్టకముందే రిజల్ట్ గురించి ఆలోచిస్తాం. ఫెయిల్ అయితే ఏంటి అని భయపడతాం. కానీ కృష్ణుడు ఏమన్నాడంటే, ఫలితం నీ చేతుల్లో లేదు, కానీ నీ ప్రయత్నం నీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే నువ్వు రిజల్ట్ గురించి ఆందోళన వదిలేసి పని మీద మాత్రమే దృష్టి పెడతావో అప్పుడు నీ పనిలో నాణ్యత పెరుగుతుంది. విజయం దానంతటా అదే వస్తుంది. అందుకే మనిషికి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట. గెలిచినా పొంగిపోవద్దు, ఓడినా కుంగిపోవద్దు. సుఖదుఖాలను సమానంగా స్వీకరించడం నేర్చుకుంటేనే మనశ్శాంతి లభిస్తుంది. అతిగా ఆలోచించకూడదు. జరిగిపోయిన దాని గురించి బాధపడకు, జరగబోయే దాని గురించి భయపడకు. ప్రస్తుతం నీ ముందున్న బాధ్యతను నెరవేర్చు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ ఉత్సాహమే నీ మిత్రుడు, నీ నిరాశే నీ శత్రువు. ఇదేనండి గీతాసారం.